హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో, మొత్తానికైతే ఈ వారం జరిగినటువంటి ఓటింగు ఎప్పుడు జరగలేదండి. సో, ఎ ఇ ఒక క్లారిటీ లేకుండా ముందుకి, వెనక్కి జంబ్లింగ్ జరుగుతా వచ్చింది. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే, ఆ టఫ్ క్యాండిడేట్స్ లేకపోవడం, వీక్ క్యాండిడేట్స్ నామినేషన్స్‌లో ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. పైపెచ్చు ఫ్యామిలీ వీక్స్ జరిగాయి. ఈ ఫ్యామిలీ వీక్స్‌లో కొంతమందికి బాగా కనెక్ట్ అయ్యారు. కొంతమందికైతే కనెక్ట్ కానే లేదు. ఇది వాస్తవం. సో, అందువల్ల ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఈ ఓటింగ్‌లో బాగా కనిపిస్తుంది. పైపెచ్చు మన ఆహ్, సారీ, 'టేస్టీ తేజా'కి సంబంధించినటువంటి వాళ్ళ మదర్‌ని హౌస్‌లో పంపించే విషయంలో 'బిగ్ బాస్' ఆడినటువంటి నాటకం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది క్లియర్‌గా అర్థమైపోతుంది ఎటు పంపిస్తారనేది. ఆహ్, అందులో లాస్ట్‌లో పంపించడం. అది నిజంగా 'టేస్టీ తేజ' లైఫ్‌కి మాత్రం అతను యాంబిషన్ ఏదైతే ఉందో అదైతే నెరవేరింది. కానీ ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మామూలుగానే ముందుగానే వాళ్ళ మదర్ రాకపోయినా గానీ 'టేస్టీ తేజ' సేఫ్‌లోనే ఉన్నాడు. అందులో అనుమానం ఏమి లేదు. కాపోతే మిగతా వాళ్ళ పరిస్థితే గందరగోళంగా ఉంది. ఇది కిష్కింధకాండలాగా తయారైంది. సో, చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేది. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, అదేవిధంగా నాకు 6000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాను. ఫ్రెండ్స్ దాన్ని నెరవేరుస్తారని అనుకుంటున్నా. సో, ఇక మనం ఓటింగ్ పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్‌గా గౌతమ్ అయితే టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడు. అన్‌అఫిషియల్ పోల్స్‌లో గాని చూసినట్లయితే 25-26 ఉన్నాడు. సో, మామూలుగా యూట్యూబ్ పోల్స్‌లాగా చూస్తే 35, 36 ఆ రేంజ్‌లో ఉన్నాడు. ఇది వాళ్ళ పీఆర్ టీమ్ కావచ్చు, లేదా వాళ్ళ ఫేవరెట్స్ కావచ్చు, వాళ్ళ ఆయనకి కనెక్ట్ అయినటువంటి ఆహ్, న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు. ఇది బాగా వర్కౌట్ అయింది. అయితే ఓటింగ్‌లో మాత్రం అతను ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం బాగా గుద్ది పడేసారని చెప్పాలి. ఇక సెకండ్ ప్లేస్‌కొచ్చేసరికి 'టేస్టీ తేజ' ఉన్నాడు. సో, అంతకుముందు 'యష్మి' ఉండేది. కానీ 'యష్మి'ని కూడా దాటుకొని ఎళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ 4 రోజులు బాగా డ్రిల్లింగ్ చేశారు. బాగా ఏడిపిచ్చారు అతన్ని. సో, అందుకని జనాలు కూడా ఈ 'టేస్టీ తేజ' లాంటి ఫన్ జనరేట్ చేసే క్యాండిడేట్‌ని ఆ విధంగా చేసేనందువల్ల ఓటింగ్స్ బాగా పడ్డాయి. ఇంక వాళ్ళ అమ్మ రాత్రి ఎపిసోడ్‌లో చూపిస్తే కొద్ది గంటలు మాత్రమే, ఒక 2 గంటల టైమే. ఆ టైంలో ఏసిన ఓట్లయితే కాదు. అంతకుముందు ఆల్రెడీ సేవింగ్‌లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరైతే సేఫ్ అంతే. అందులో అనుమానం లేదు. మిగతా నలుగురు మాత్రం డేంజర్‌లోనే ఉన్నారు. అందులో అనుమానమే లేదు. ఎవరు ఎళ్ళిపోయినా గానీ ఆహ్, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీ ఫేవరెట్స్‌కి ఓట్లేసుకోండి అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఓటింగ్ పోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సో, తర్వాత ప్లేస్‌లో ఎవరున్నారంటే 'యష్మి' ఉండాలి. కానీ 'యష్మి' లేదు. 'విష్ణుప్రియ' ఉంది. కానీ నేనిక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సరే పక్కన పెట్టండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. ఒక ఇద్దరు, ముగ్గురు మాత్రం ఎందుకో మరి 'విష్ణుప్రియని' టార్గెట్ చేసి, ఆ అమ్మాయిదే 24 గంటలు ఎత్తితే వీడియో చూస్తే స్టార్ట్ చేస్తే 'విష్ణుప్రియ' గురించే వాళ్ళు అదేందంటారు ఏమంటారు? నామస్మరణ చేస్తున్నారబ్బా! అది ఎందుకు మరి అని నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు లవ్ యాంగిల్ జరుగుతా ఉంది. లవ్ యాంగిల్ ఏమన్నా పులిహోర యాంగిల్‌లో ఆమెను ఏమన్నా ఆహ్, అగ్లీగా ఏమన్నా బిహేవ్ చేస్తుందా? అది కదా! ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో క్యారెక్టర్ ముఖ్యం గదా! సో, మరి అంతకుముందు 'షణ్ముఖ్ ప్రియ' విషయంలో కావచ్చు, తర్వాత జరిగినటువంటి కొంతమంది లవ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా జనాలకి ఇరిటేట్ కలిగించేది. కానీ ఈ అమ్మాయి అలా ఏం చేయడం లేదు కదా! అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అబ్బా! నేనేదో ఆమె పీఆర్ అయితే కాదు. ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్‌ని. నాకసలు సంబంధం కూడా లేదు. కాకపోతే నాకనిపించింది మీకు చెప్తున్నా జెన్యూన్‌గా. ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఓవర్‌గా చేయడం అదేం జరగడం లేదు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం మరి ఎందుకో అదే పనిగా చెప్తూ అసలు ఎలిమినేట్ అయిపోతదన్నగా చెప్పారు. ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతే రేపటి నుంచి వీడియోలు నేను చేయను. ఇది ష్యూర్. ఐ యామ్ ష్యూర్. ఎందుకంటే చెప్పేది నమ్మబుల్‌గా ఉండాలబ్బా! నమ్మేటట్టుండాలి. సరే చూద్దాం. సరే థర్డ్ ప్లేస్‌లో అయితే ఆ అమ్మాయి ఉంది. ఓటింగ్ పరైతే ఆమని జుమ్మనైతే ఏం లేదు.
కానీ ఆడ 15, 16 మధ్యలోనే ఉన్నారోళ్ళు. ఆ తర్వాత యష్మి ఉంది. ఓటింగ్ కూడా ఎంత కొద్దిగా తేడానే కొన్ని ఓట్లే తేడా. సో, యష్మి ఉంది. ఆ తర్వాత పృథు ఉన్నాడు. ఆ తర్వాత అవినాష్ ఉన్నాడు. సో, ఇక్కడ అవినాష్‌కి సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అతను మెగా చీఫ్ అయ్యాడు. పైపొచ్చి నబీల్ చేతిలో ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉంది కాబట్టి మాక్సిమం అతన్నే సేవ్ చేస్తారు. లాస్ట్‌లో నిలబెట్టేది ఎవరిని నిలబెడతారనేదే ఇప్పుడు సస్పెన్స్. నాకు తెలిసి పృథ్వీని వాళ్ళిద్దరిని నిలబెడతారు. అంటే నా ఐడియా. పృథ్వీ వాళ్ళిద్దరిని నిలబెడతారు. ఇతను యూజ్ చేసుకుంటాడు దాన్ని. అడుగుతారు. ఒకవేళ నబీల్ గాని చేతులెత్తేస్తే తప్పదు. అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పలేము. ఒకవేళ మెగా చీఫ్ అయినా కూడా ఎలిమినేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఈ వీక్‌లో నో ఎలిమినేషన్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదండి. బిగ్ బాస్ ఏదనుకుంటే అది. సో, మొత్తానికైతే ఈ ఓటింగ్ అయితే మాత్రం బిగ్ బాస్‌కి ఒక పరీక్ష పెట్టింది. ఈ మామూలుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉండేవాళ్ళకి పరీక్షలు పెడుతుంటాడు. హౌస్‌లో ఉండేవాళ్ళకి నానా యాగి చేసి నానా బీభత్సం చేస్తుంటాడు కదా! కానీ ఈ ఓటింగ్ మాత్రం బిగ్ బాస్‌కే పరీక్ష పెట్టారు. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది. సో, ఈ ఎలిమినేషన్ విషయం అప్డేట్ రాగానే నేను వెంటనే చేస్తుంటా. ప్రతి వారం కూడా మాక్సిమం ఒకరు పెట్టిన తర్వాత నా తర్వాతనే నేను పెట్టేస్తుంటా. కానీ నేను కొత్తోడిని కాబట్టి నా వీడియో అంత ముందుకు ఎళ్ళదు. సో, నేను జెన్యూన్ అనుకుంటేనే పెడతాను. సో, ఏదైనా కూడా. అంతేగాని ఏదో రివ్యూస్ కోసం అలాంటివైతే పెట్టను. సో, నాకు అప్డేట్ రాంగానే ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అయ్యేది పెడతాను. సో, తప్పకుండా ఇప్పటికైనా లైక్ చెబితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.